హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఒక హెల్దీయెస్ట్ వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సినవి పదార్థాలు చూసేద్దాము. నేను ఇక్కడ కట్ చేసుకున్న 2 సన్నని మీడియం సైజ్ ఉల్లి తరుగు తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ చిన్నగా తరిగి పెట్టి తీసుకున్నానండి. అలాగే ఒక 10 నుండి 12 వరకు కీరా స్లైసెస్ ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఈ కీరా ముక్కలు మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చండి. కానీ ఇలా స్లైసెస్ తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా, కొంచెం చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్లో నుంచి ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నని ఉల్లి తరుగు కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ కాస్త ఎక్కువే పడుతుందండి, వెజిటేబుల్స్ తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వెజిటేబుల్స్లోకి చక్కగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అలాగే నేను తీసుకున్న వెజిటేబుల్ ముక్కలకి నాకు 3 కోడిగుడ్ల వరకు పడుతున్నాయండి. మీరు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ గుడ్లని ఇందులో యాడ్ చేసుకుని చక్కగా వెజిటేబుల్స్లో కలిసేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బీటర్తో కానీ లేదా స్పూన్తో కానీ చక్కగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది మరీ హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు హైలో పెట్టుకున్నారంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోకుండా మాడిపోతాయి అన్నమాట. మీరు స్టవ్ని మీడియంలో ఉంచేసి మూత పెట్టేశారంటే చక్కగా మగ్గిపోతాయండి. మనకి ఇలా సగం మగ్గిన తర్వాత కీరా స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి ఇలా పిజ్జా లాగా ఒక్కొక్కటిగా మీరు పేర్చుకోవాలి. అలాగే మిగిలిన వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా ఇలా మధ్యలో అలాగే చివర కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే పిల్లలు చూడగానే పిజ్జా లాగా తినేస్తారండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం వేసుకున్న వెజిటేబుల్ ముక్కలు కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకో సైడ్ తిప్పుకొని దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ గరిటెతో కూడా ఇంకో సైడ్ తిప్పుకోవచ్చండి. నేనైతే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా విరిగిపోకుండా ఇలా రివర్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆమ్లెట్ పైన వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త తగ్గించుకొని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఆమ్లెట్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా సాల్ట్ కానీ మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలా చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.